నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాతవరం మండల కేంద్రంలో ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి నివాళులర్పించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంశాఖ మంత్రి అనిత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన సూచన అనుసరించాలి, యువతకు పిలుపునిచ్చిన ఎంపీ సీఎం రమేష్. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. పెద్దపూడి మండలం గొల్లల మామిడాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆనపర్తి ఏఎంసీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి. నగరంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని పెందుర్తి మండల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యుడు దొర తెలిపారు. మంగళవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. సమాజంలో ప్రతి ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు. ప్రజలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. అయితే ముఖ్యమైన అవసరాలు ఉన్నప్పుడు తప్ప పగలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాలు తిరగొద్దని హెచ్చరించారు. మంచినీరు, మజ్జిగ వంటి సాధారణ ద్రవ పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరం సేద తీరేలా చేయవచ్చన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సొంత వైద్యం మానుకుని వైద్యుని సంప్రదించాలని సూచించారు. చాలా మందికి కలుపు తిరగడం, బీపీ, షుగర్ పేషెంట్లు ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం బాగా ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి, సమ్మర్ కాబట్టి వీళ్ళంత వరకు 9 లోపల ఎండ ఎక్కువ కాకుండానే కార్యక్రమాలన్నీ పనులంతా చూసుకోవాలి. సాయంత్రం 4:30-5 తర్వాత ఎండ తగ్గిందంటేనే తిరగాలి, ఎండలో తిరగకూడదు. ఇలా తిరిగితే ఎవరికైనా సరే హీట్ స్ట్రోక్ అని చెప్పేసి వడదెబ్బ, దానివల్ల కొంచెం మనకి బాగా వీక్నెస్ వచ్చి చెమట పట్టి కళ్ళు తిరిగి పడే అవకాశాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్లో అంటే ఎక్కువ పళ్ళ రసాలు, మజ్జిగ, నీళ్లు తాగుతూ ఉండాలి. బయట ఎండలో ఎక్కువగా తిరగకూడదు. ఎవరికైనా కొంచెం నిస్సత్వం అనిపించి నీరసంగా అనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి, బీపీ షుగర్ చెక్ చేయించుకోవాలి. వీళ్ళంత వరకు అందరికి కూడా ఈ విషయాలు అవగాహన కల్పించాలి. ప్రతి హాస్పిటల్లో కూడా మన గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే వడదెబ్బ తగిన పేషెంట్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి బీపీ షుగర్ టెస్ట్ అని ఫ్రీగా చేస్తున్నారు. తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పెడుతున్నారు. చలివేంద్రులకు వాటర్ కూడా క్యాన్లో పెట్టి వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరికి అవసరమైనా సరే హాస్పిటల్కి వచ్చి తగిన చికిత్స చేయించుకొని ముందు జాగ్రత్తలు తీసుకుంటూ మనం సమాజానికి కూడా ఈ విషయాలు అందరికీ తెలియపరిచి అందరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలని చెప్తున్నాను అందరికీ కూడా. డాక్టర్ గారు, ఒకవేళ వడదెబ్బ తగిలితే ఎటువంటి ప్రాథమిక చికిత్స చేసుకోవాలి? వెంటనే మనం ఎక్కడైతే నీడ ఉంటుందో చెట్టు కింద కానీ లేకపోతే ఎక్కడైతే నీడ ఉంటుందో ఆ ప్రదేశానికి పేషెంట్ తీసుకుని ఇమ్మీడియట్గా పడుకోబెట్టాలి. వాళ్ళకు ఉన్నట్టు టైట్గా ఉన్నట్టు బట్టలు ఏమైనా గుండీలు ఉంటాయి కదా చెస్ట్కి, వాటికి అది చేసి బాగా గాలి తీసుకున్నట్టు చూడాలి. ఇమ్మీడియట్గా పేషెంట్కి కొంచెం వాటర్ ఏదైనా తాగిపించాలి. ఏదైనా సరే మజ్జిగ, ఉప్పు వేసి కానీ లేదంటే ఓరోసాల్ ప్యాకెట్ అందుబాటులో ఉంటే కొంచెం తాగిపించి, ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉంటే వెంటనే నియర్బై హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి డాక్టర్ గారికి చూపించి ఆయన సలహా ప్రకారం పరీక్షలు చేయించుకొని సెలైన్లు అవసరమా, ఇంకేమైనా టెస్టులు అవసరమా అని చెప్పేసి వాళ్ళు చూసి చెప్తారు. ముందుగా ఎప్పుడు కూడా ఎండాకాలం ఏంటంటే మనం రీహైడ్రేషన్, మన డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు తగ్గిపోతుంటాం మనం తెలియకుండా. మనం ఎక్కువ నీళ్లు, పళ్ళరసాలు, మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. షుగర్ పేషెంట్ అయితే కొంచెం పళ్ళరసాలు పడవు, వాళ్ళు కొంచెం మజ్జిగ, నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి. అనకాపల్లి జిల్లా నాతవరం మండల కేంద్రంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విస్తృతంగా పర్యటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పీఎం సూర్యాగర్ పథకంలో భాగంగా స్థానిక లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న సోలార్ గృహాన్ని ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ, స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగామని, ఆయన ఇతర పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పోలీస్ స్టేషన్లని తమ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, దేశం పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ, స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కనీసం చేతితో పట్టుకున్నా కూడా ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా గట్టిగా ఉంది.
ఒక్కసారి కనుక లోపలికి వెళ్తే బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. సంవత్సరాల తరబడి బెయిల్ రాక ఇప్పటికీ కూడా సెంట్రల్ జైల్లో మగ్గిపోతున్న చాలా మంది యువతను నేను చూశాను. వాళ్ళు కేవలం ఆశకి పోయి అత్యాశకి పోయి ఈరోజు చాలా మంది గంజా కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంకో విషయం చెప్పాలి, రౌడీయిజం గురించి సార్ చెప్పారు. ఒక్కసారి మనందరం కూడా చరిత్ర చూసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి ఎక్కువగా పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా గాంజా మీద దృష్టి పెట్టమని చెప్తే ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని కల్టివేషన్ అయితే ఏజెన్సీ ఏరియాలో ఆపగలిగాం. కానీ ఇందాక మన గౌరవ స్పీకర్ గారు చెప్పినట్టుగా ట్రాన్స్పోర్ట్ అన్నది మనకి ఇటువైపు ఉన్న ఒరిస్సా బోర్డర్ దగ్గర నుంచి కానీ, అదేవిధంగా ఇటువైపు నుంచి చెన్నై బోర్డర్, అటువైపు ఛత్తీస్గఢ్ బోర్డర్, ఇటువైపు నుంచి కొంత మేరకు గాంజా మనకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం, ఆ ట్రాన్స్పోర్ట్ ని కూడా మాక్సిమం మన వాళ్ళందరూ కూడా పట్టుకుంటున్నారు. కానీ ఇక తెలియదు ఏమిటంటే చాలా మందికి 10,000 రూపాయలకు 5,000 రూపాయలకు ఎవడో ఏదో చెప్తే తీసుకొచ్చి ఆ గాంజా ప్యాకెట్ ఒకటి నుంచి ఒక దగ్గరికి పంపిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నాడంటే నా కొడుకు తీసుకొచ్చి 10,000 రూపాయలు ఈ రోజు నా చేతిలో పెట్టాడు కదా అని అనుకుంటున్నాడు. కానీ ఆడి స్థాయికి తగ్గట్టు 10,000 రూపాయలు ఆడికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఆరా తీయడం కూడా ప్రతి తల్లిదండ్రుల తాలూకా అవసరం కూడా. మంది హోమ్ మినిస్టర్ గా చాలా మంది చేశారు, మగవాళ్ళు కూడా చేశారు. మాధవ్ రెడ్డి గారు, వసంత నాగేశ్వరరావు గారు, చాలా పెద్ద పెద్ద లీడర్స్ హోమ్ మినిస్టర్ గా చేశారు తెలంగాణలో కలిసినప్పుడు. తర్వాత కూడా ఇక్కడ మా ఏరియాలో చంద్రరాజప్ప గారు, అందరూ హోమ్ మినిస్టర్ చేశారు. వాళ్ళందరి దగ్గర కూడా మేము ఎంత కలిసి పనిచేసాం. నేను మినిస్టర్గా ఉన్నాను, వాళ్ళు మినిస్టర్ కూడా పనిచేసాం. అసలు హోమ్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో చూపించిన ఏకైక మహిళ అనిత గారే. నేను గొప్పగా పొగడలేదు. ఆవిడ పొగడం కాదు, అది పని తీరు చెప్తున్నాం. కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడడం, ఏదైనా చెప్తే తొందరపడి పనిచేయడం కాదు. దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి క్షుణ్ణంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని స్టెబరన్గా ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక ముందు లేదు, వెళ్ళిపోవడమే. అలాగే ఉండాలి, హోమ్ మినిస్టర్ అలాగే ఉండాలి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా మంత్రులు పోగేసి మేడం గారు కొంచెం చూడండి అంటే నో, ఇది అన్యాయం అని చెప్పే కెపాసిటీ ఉన్న ఏకైక మహిళ అనిత గారు. అలా అన్నిటికీ లొంగిపోతే న్యాయం జరగదు, కొన్ని విషయాలు గట్టిగా ఉండాలి. అంచేత ఆమెను ముఖం మీద పొగడం కాదు, నేను మన ఊరుతుందని నేను చూస్తూ ఉంటాను. మంత్రులందరూ, నేను అసెంబ్లీలో కూర్చుంటాను, పై కూర్చుని ఉంటాను కాబట్టి కింద మంత్రులు మాట్లాడి తీరంతా నేను చూసుకుంటాను. అసెంబ్లీలో కూడా ఆన్సర్ ఎలా చెప్తుందంటే క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తుంది. క్షుణ్ణంగా భారతీయ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆది ఆంధ్ర సంఘం జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జీవీఎంసీ 83వ వార్డు భీముని గుమ్మం సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కొనతాల రామకృష్ణ మాట్లాడారు. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించి 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారని ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆది ఆంధ్ర సంఘం గౌరవ అధ్యక్షులు లంబా రాజేంద్ర ప్రసాద్, ముఖ్య సలహాదారులు మైలపల్లి నాగేశ్వరరావు, అధ్యక్షులు సబ్బవరపు గణేష్, కార్యదర్శి పూతల శ్రీనివాసరావు, ట్రెజరీ పందిర దయాలరాజ్, ఉపాధ్యక్షులు సమ్మంగి కనకారావు, సహాయక కార్యదర్శి కూరాకుల దేవిప్రసాద్, గొర్లి వెంకట బాలసుబ్రహ్మణ్యం, సమన్వయ కార్యదర్శి కటారి మహేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్లి శివరాజ్, సిమ్మిటి రామకృష్ణ, తెరపల్లి మణికుమార్, కమిటీ సభ్యులు పందిరి నరసింగారావు, బెల్లం శ్రీనివాసరావు, కసింకోట పరవ్, నేతల రాము, దౌర్ల కిషోర్, పిట్ట మారయ్య, చింతల రామకృష్ణ, గొర్లి చిన్న నూకరాజు, మాదల విజయ్, గెలకల కిరణ్, చెక్క బుజ్జి, గాలి కనక మహాలక్ష్మీరావు, మాటూరి ఈశ్వరరావు కూటమి నాయకులు పాల్గొన్నారు. 130వ జయంతి అంబేద్కర్ జయంతి ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఎప్పుడు కూడా ఆయన పేరు నిత్యం చెప్పబడేటట్లుగా ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా సరే మరి వాళ్ళ పేరు చెప్పినటువంటి పరిస్థితి ఏనాడు కూడా ఉంది. వారు చేసేటువంటి ఆ రోజు రాజ్యాంగాన్నే ఈరోజు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ భారతదేశం ఉందంటే కారణం ఆయన తాలూకా అపర మేధావి అంబేద్కర్ గారు చేసినటువంటి ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా మనందరం కూడా నడిపించుకొని
శుభ్రమైనటువంటి వాళ్ళని ఆ ప్రజలకి అందిస్తున్నారంటే కేవలం పెద్దలు చాలా తెలివైనటువంటి అంబేద్కర్ని మనందరం కూడా గౌరవించవలసినటువంటి స్మరించుకోవాల్సినటువంటి రోజు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా నమస్కారం తెలియజేసి శుభపరిణామం. నెక్స్ట్ ఇయర్ ఇదే పేరుకోమో మన స్థానిక శాసనసభ్యులు చొరవతో ఇది ఒక బ్యూటిఫికేషన్ లో చొరవ తీసుకున్నది గట్టిగా చెప్పడం ద్వారా మన స్థానిక శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది. నేను ఆనాడు ఈ గడ్డపై ఆ రోజు అంబేద్కర్ అడుగుపెట్టిన ప్లేస్ అని గతంలో 2023 కూడా విషయం చెప్తే మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ దిగి మా గణేష్ కోరిక మేరకు గ్యాలరీ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా మన స్థానిక శాసనసభ్యులు ఈ స్థానానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని ఒక రైలింగ్ బ్యూటిఫికేషన్ మన డిజైన్ చూపించారు. చాలా బాగా వచ్చే అమోహం నిజంగా గ్రేట్. ఆయన తీసుకున్న చొరవకి మన నియోజకవర్గ ప్రజానికి అందరి తరఫున మరొకసారి మన స్థానిక శాసన కొంతాల రామకృష్ణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు వరల్డ్ వైడ్ ప్రపంచంలో ప్రముఖుల విగ్రహాలన్నీ లండన్ లో మేడం చూసుకుని ఒక 1000 వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది లండన్ లో. ఆ వ్యాక్స్ మ్యూజియం లో కూడా ఫస్ట్ డోర్ పక్కనే ఎంట్రన్స్ లో ఉన్న ఏకైక విగ్రహం మన మహనీయుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్. 140 విగ్రహాల్లో టాప్ ప్రయారిటీ మన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి మనకంటే కాదు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేసిన ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా గుర్తించారు అంబేద్కర్ గారిని. ఆయన స్టాచ్యూ కూడా ఆ వ్యాక్సి మ్యూజియం లో పెట్టి అందరూ కూడా ఆసక్తిగా చూస్తారు. ఆయన చరిత్ర, ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్ని కూడా బోర్డు పెట్టి చూసి అందరూ కూడా బ్రిటిష్ అందరూ కూడా చదవకుండా ఎవరు నేను 3 times వెళ్ళిన ఎప్పుడల్లా ఆ మ్యూజియంలో గుంపుగా ఉండే ప్లేస్ మన మహనీయుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి దగ్గరే. ఆయన ఆశయాలు, ఆయన తీసుకునే నిర్ణయాలు భారతదేశం ఇంత స్వేచ్ఛగా ఉంటుందంటే మన అంబేద్కర్ గారు తీసుకున్న ఆ రోజు రాజ్యాంగం పట్ల ఆయన తీసుకున్న చొరవ పట్ల ఈ రోజు నిజంగా మనం కాదు రేపు రాబోయే మన భావితరం కూడా బడుగు బలహీన వర్గాలే కాదు అన్ని కులాల సమానమైన రీతిలో ఆ రోజు అంబేద్కర్ గారు తీసుకుంటారు. మీరికి ఈ రోజు స్వేచ్ఛ అందరూ కూడా మత కలహాలు కానీ కుల మతాలు కానీ ఏ విధంగా భేదాలు లేకుండా అందరూ కుటుంబంగా ఉంటున్నట్టు దానికి ముఖ్య కారకుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్. ఆ రోజు తీసుకున్న 135వ జయంతోత్సవ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పించడం కాకుండా వారి ఆదర్శంలో వారు చెప్పినటువంటి మార్గదర్శకంలో ఈ దేశానికి పటిష్టమైనటువంటి రాజ్యాంగ పునాది అనేది వేసి ప్రపంచ దేశాల్లోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించబడడానికి సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి రాజకీయ సుస్థిరత, సామాజిక సుస్థిరత, ఆర్థిక సుస్థిరత రాజ్యాంగం ద్వారానే వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఇవి అమలు చేయడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఈరోజు ఈ దేశం ఎంతగా అభివృద్ధి సాధించగలుగుతున్నాం. ఎన్నో ప్రజాస్వామ్య దేశాలు చూస్తున్నాం. అన్ని దేశాలకి మెల్లగా అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఈ దేశానికి పూర్వవైభవం వచ్చే విధంగా వారి రాజ్యాంగ పునాదులు వేయడమే కాకుండా సమాజాన్ని నిర్మించాలి. కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, భాషలకు అన్నిటికీ కూడా అతీతంగా సోదరభావంతో ఈ దేశ ప్రజలంతా కూడా ముందుకు వెళ్ళాలని వారు చేపించినటువంటి బాట ఏదైతే ఉందో ఆ బాటలో వెళ్ళినప్పుడే వారి ఘనమైనటువంటి అవార్డులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఈ దేశంలో స్వతంత్రం రాకముందే రిఫార్మ్స్ రావాలి, సామాజిక న్యాయం జరగాలని కార్మికులకి అప్పుడు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నప్పుడు స్వతంత్రం రాకముందు 42 నుంచి 46 వరకు అప్పట్లోనే లేబర్ లాస్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి 8 గంటల పని దినాలు ఉండాలి. అదేవిధంగా మహిళలకు, గర్భిణీ మహిళలకు వారికి వెసులుబాట్లు కల్పించాలి ఉద్యోగ వ్యవస్థలో అనేది కాకుండా ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ అనే పథకాన్ని తీసుకురావడానికి నాంది పలికింది ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా మన స్వతంత్రం వచ్చాక మొట్టమొదట న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్ అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి బిల్లును తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, వైవాహిక స్వేచ్ఛ, ఆస్తిలో హక్కు కల్పించాలనేటువంటి ఏవైతే బిల్లు తీసుకొచ్చారో దురదృష్టవశాత్తు ఆ బిల్లు పాస్ కాలేనప్పటికీ రామారావు గారు అధికారంలోకి వచ్చాక మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించే కార్యక్రమం చేశారు. అంతేకాకుండా ఈరోజు పార్లమెంట్లో రేపు 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చేటువంటి బిల్లు ఏదైతే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారో
దానికి నాంది పలికింది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆ హిందూ కోడ్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొని ఆదర్శంగా ఇప్పుడు అమలు చేసే కార్యక్రమం జరుగుతుందంటే మహిళలకు 33% రిజర్వేషన్ వస్తూ ఉందంటే ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ్ళకన్నటువంటి కళలు. పట్టణమంతా జై భీమ్ నినాదాలు, డీజే చిందులు, తీన్ మార్ స్టెప్పులు, భారీ బాణసంచ కాల్చి అదరగొడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దళిత ప్రజలు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దళితుల ఆశ జ్యోతి స్వర్గీయ గార చిన్న నూకరాజు తనయుడు శ్రీ సాయి ఇండియన్ గ్యాస్ సర్వీస్ ప్రొపరేటర్ దళిత నేత గార ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ దళిత పెద్దల కుటుంబాలు తండోపతండాలుగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక కంటోన్మెంట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి గార చిన్న నూకరాజు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి భారీ పాదయాత్ర చేపట్టారు. పట్టణంలో పురవీధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేస్తూ 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా ఎంఆర్పీఎస్ నేతలు స్థానిక చిత్రమందిర్ వద్ద భారీ మజ్జిగ పంపిణీ చేశారు. నీలి సముద్రంను తలపించిన ఈ ర్యాలీ పట్టణమంతా మారుమోగింది. ఈ కార్యక్రమంలో జనసేన నేత తోట నగేష్, టీడీపీ నేత గుంటూరు శ్రీను, రాయి రమేష్, పెద్దపాటి మేఘరంజన్, నెలపర్తి అర్జున్రావు, అయ్యన్ మూర్తి, ఇంజరపు సూరిబాబు, తుమ్మలపల్లి లక్ష్మణరావు, చిరుకూరి పేర్రాజు, ఇందిరా కాలనీ, రాజీవ్ కాలనీ, కంటోన్మెంట్ యూత్ సభ్యులు భారీగా పాల్గొన్నారు. ఈ మేరకు తోట నగేష్, రాయి రమేష్, గుంటూరు శ్రీను, గారప్రసాద్ మీడియాతో మాట్లాడారు. భారత రత్న పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా పాయకరావుపేట గ్రామంలో గారా నూకరాజు గారి కుమారుడు గారా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ కార్యక్రమానికి మరి ఆయన అధ్యక్షతన ఈరోజు ఆయన కుమారులు ఎంతో ఘనంగా ఈ ఏర్పాట్లు చేసుకోవడం, అలాగే పాయకరావుపేట మండలంలో ఉన్న పెద్దలందరూ ముఖ్యంగా మేఘరంజన్ గారు, నెలపతి అర్జున్ గారు, మూర్తి గారు, సూరిబాబు గారు, అలాగే లంకా సూరిబాబు గారు, అలాగే రమేష్ గారు, మన సుబ్రహ్మణ్యం గారు, మన ముక్కుడుపల్లి దాస్ గారు, మరి ఇటువంటి అన్ని పేటల్లో ఉన్న నాయకులందరూ కూడా మరి ఒకే వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ఒక ముక్క ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ విధంగా గుర్తు చేసుకుంటామో అలాగే ఇక్కడ పాయకరావుపేటలో గారా అప్పారావు గారు, గారా నూకరాజు గారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలని ఆవశ్యకత ఉందని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే గారా అప్పారావు గారు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పాయకరావుపేట తీసుకొచ్చిన ఘనత కూడా గారా అప్పారావు గారికి ఈ కుటుంబానికి చెందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. మరి ఆ కుటుంబం ఆనవాయితీగా మరి ఈ కార్యక్రమాలు చేసుకోవడం ముఖ్యంగా ఒక్కటే చెప్తున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక్క దళిత నాయకుడిగా కదా భారత రాజ్యాంగం ఉన్నని చెప్పు భారతీయ హక్కులు చట్టాలు పొందిన ప్రతి ఒక్కరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆరాధ్య దైవాన్ని సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏంటి ఆ రోజు మహిళలందరికీ కూడా పేదపడు బలహీన వర్గాలకి రిజర్వేషన్ కల్పించడం కాకుండా వాళ్ళని అట్టడుగు వర్గం నుంచి విద్యా విధానానికి కల్పించే విధంగా కూడా జైబీలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు నగేష్ గారు చెప్పినట్లు అంబేద్కర్ని ఒక కులానికి ఒక మతానికి అంటగట్టకుండా ఆయన మన దేశానికి మన భారతదేశ రాజ్యాంగం మనుగడలో ఉంది అంటే, మన ఓటు హక్కు ఉంది అంటే, మహిళలకు రిజర్వేషన్ ఉన్నాయంటే, ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నాయంటే, బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఉన్నాయంటే ఇదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల జరిగింది. చాలా మంది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక దళితులకు లేకపోతే వీళ్ళకో బలహీన వర్గాలకు దేవుడిగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఇది భారత రాజ్యాంగ నిర్మాత అంటే భారతదేశంలో ప్రతి మనిషి కూడా పొగడాల్సినటువంటి వ్యక్తి, ప్రతి మనిషి పూజించాల్సినటువంటి వ్యక్తి. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం ఈరోజు నిజంగా మీ అందరితో చాలా సంతోషంగా ఉంది. దీనికి పెద్ద నగేష్ గారు రావడం, దీనికి వారసత్వంగా గారా ప్రసాద్ గారు దీన్ని బాధ్యత తీసుకొని నడిపించడం, తమ్ముడు కూడా చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పాయకరావుపేట పట్టణంలో అంబేద్కర్ జయంతి ఘనంగా జరగడానికి కారణం గారా ప్రసాద్ గారు. ప్రతి వారు ఎవరైనా పక్కన రాకపోతే వాళ్ళు వెళ్ళి ప్రతినాడి రండి 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 అని చెప్పి ఇంట్లో కార్యక్రమాలు పిలుచుకొని కార్యక్రమాలు చేస్తాడు. దాన్ని బట్టి ఆయనకి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎంత విద్యావంతుడో, మనం ప్రతిదీ కూడా విద్య అనేది మనం సంపాదించుకోగలిగితే మనందరూ మనం ఎదగడానికి, మన కాలం మనం నిలబడడానికి ఒక శక్తిగా ఉంటుంది కనుక అందరూ కూడా దాన్ని స్ఫూర్తి
ఈరోజు కంటోన్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఈవేళ మన దేశం సక్రమంగా నడుస్తుంది. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నాయి. అట్టడిగా ఉండిపోయిన వాడు పైకి వస్తున్నాడు. ఆ విధంగా అందరూ కూడా సమానంగా ఉన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రచించి పొందుపరిచాడు. కాబట్టి ఈరోజు మన దేశం సుభిక్షంగా ముందుకు జరుగుతుంది. అటువంటి మహానుభావుడు జయంతి జరుపుకోవడం మనందరి అదృష్టం. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ జయంతి ఎంత ఘనంగా నిర్వహిస్తున్న సోదరులందరికీ పేరు పేరున ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇక చాలా లేట్ అవుతుంది. తొందరగా మన ర్యాలీ బయట రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అన్ని ప్రాంతాల నందు సంబరాలు సాగాయి. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండల ప్రజా పరిషత్ నందు గల అంబేద్కర్ ప్రాంగణంలో ఈ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచగల్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జి గొర్ల రామునాయుడు తదితరులు హాజరై అంబేద్కర్ కు నివాళులర్పించారు. అలాగే జీవీఎంసీ 90వ వార్డు చినిమూసిరివాడ ప్రాంతంలో స్వచ్ఛంద సేవకుడు పారిశ్రామికవేత్త గంగల రాజు ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాల పంపిణీ, ఆహార పదార్థాల అందజేత జరిగింది. ఈ దిశలో జీవీఎంసీ 96వ వార్డు బీసీ కాలనీ మహాలక్ష్మి నగర్ నల్లక్వారి ప్రాంతంలోని అంబేద్కర్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ మన్యం జిల్లా ఇన్ఛార్జ్ సరగడం చిన్న అప్పలనాయుడు, స్థానిక నాయకుల ద్వారా సంతోష్, వేగి శ్రీను తదితరులతో కలిసి హాజరై అంబేద్కర్ కు నివాళులర్పించారు. అలాగే పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో అంబేద్కర్ కు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, ఎంపీపీ మాలతి, ఎంపీటీసీలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడారు. దశాబ్దాల అనంతరం ప్రజలకు ఏ అవసరాలు తెలుసుకుని ఉత్తమ ప్రణాళికతో రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆలోచనలు, సూచనలు నేటి యువత అనుసరించాలని పేర్కొన్నారు. అసమానత లేని సమాజాన్ని నిర్మించడమే ఆయనకు అందించే ఘనమైన నివాళని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు లక్ష్మీ నాయుడు, సింహాచలం నరసింహనాయుడు, మురళి, సూర్యనారాయణ పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అత్యంత బలవంతమైన, శక్తివంతమైన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన దాత ఆయన మేధావితనం. ఆయన ఈరోజు మన భారతదేశంలో అందరం కూడా ఈ మాదిరి మేమందరం కూడా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఈ కాన్స్టిట్యూషన్ ఆయన మేధావి. ఆయన్ని ఎప్పుడు కూడా మనం తలుచుకొని ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు చాలా కార్యక్రమాలు ఈ అనకాపల్లి పార్లమెంట్లో పెందుర్తి అసెంబ్లీ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన నివాళులు అర్పించారు. గురించి కొత్తగా మనం చెప్పుకునే అవసరం లేదు. రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాలకు కొనియాడే విధంగా రాజ్యాంగాన్ని రచించిన మహానేత, మహామేధావి. వారు చూపిన దారిలో నడుస్తున్నాం కాబట్టి ప్రపంచం చేత కొనియాడబడుతున్నాం ఈ రోజు వరకు కూడా. వారు గుర్తుగా ఈరోజు అనకాపల్లి ఎంపీ గారు కానీ మా తెలుగుదేశం గండి కూడా వాళ్ళు అర్పించినట్టు అవుతుందని చెప్పి పిలుపునిస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినవని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయంలో అలాగే పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించి గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసిన జాతిరత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల బాటలోనే తెలుగుదేశం పార్టీ నడుస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నిర్మాణం సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంబేద్కర్ సిద్ధాంతాలు అంతర్భాగమై ఉన్నాయని తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అంబేద్కర్ ను తన ఆదర్శంగా తీసుకుని సమాజమే దేవాలయం, ప్రజల దేవులని భావజాలాన్ని ప్రోత్సహించారని తెలిపారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే అంబేద్కర్ కు భారతరత్న ప్రకటించబడిందని, పార్లమెంట్ హాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా గౌరవం చాటారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కేఆర్ నారాయణ్ ను ఉపరాష్ట్రపతిగా, బాలయోగిని లోక్సభ స్పీకర్ గా, ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ గా నియమించడం పార్టీ సాధించిన ఘనత అని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో ఎస్సీ, ఎస్టీ రక్షణకు మొబైల్ కోర్టులు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్థాపన, దళితులకు ఉద్యోగాల ప్రమోషన్లు, సప్లా నిధుల సమర్థ వినియోగం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం వంటి అనేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ద్వారా ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిపే ప్రయత్నం చేశామని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలతోనే తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని, సామాజిక న్యాయం సాధన కోసం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గారి 135వ జయంత్యోత్సవాల సందర్భంగా ఈనాడు వారి ఘనమైన నివాళులు అర్పించుకుని భారతదేశానికి దశ నిర్దేశం చేసి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయమైన వ్యక్తి, గొప్ప విద్యావేత్త, గొప్ప తత్వవేత్త, ప్రపంచ మేధావి, భారత రత్నగా మన భారతదేశం గర్వపడే ముద్దుబిడ్డ, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన 135వ జయంత్యోత్సవాలు ఈనాడు ఘనమైన నివాళులు అర్పించుకోవటం మన కర్తవ్యంగా భావిస్తాం. భారతదేశం ఈనాడు పరిణమిల్లుతా ఉంది, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతా ఉంది. ఈనాడు విభిన్న మతాలు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు, జాతులు, కులాలు, మతాలు గల మన భారతదేశం సమానత్వం, స్వేచ్ఛ, సౌభద్రత్వం ప్రాతిపదికన లౌకిక మతేతర రాజ్యంగా అందరూ కూడా కలిసిమెలిసి సమైక్య దేశంగా ముందుకెళ్తున్నాము అంటే అది అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం అని మీకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రపంచంలో చాలా దేశాల రాజ్యాంగాలు కుప్పకూలిపోయాయి. ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలు కూడా చాలా మార్పులు గురయ్యాయి. కానీ భారతదేశ రాజ్యాంగం మౌలిక సిద్ధాంతాలకి నేటి వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా సవరణలతోటే మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటూ ప్రజలు ఓటు అనే ఆయుధంతో 5 సంవత్సరాలకు ఒకసారి పాలకుల్ని నిర్ణయించుకుంటూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటూ రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తులు వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి వేగివారిపాలెం, కడ్లి, మామిడి కుదురు, తాటిపాక, రాజోలు, శివకోడు, మలికిపురం మరియు సగినటిపల్లి గ్రామాల్లో పర్యటించి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా వాణితో మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనం మరియు అనేక వివక్షలను ఎదుర్కొని ఎంతో పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. తన జాతి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగంలో కల్పించిన అభివృద్ధి ఫలాల్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని సమాజంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. సంబరాలు మరి జరుపుకోవడం జరుగుతుంది. పూజ్య శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని తీసుకుని మరి ఆయన స్ఫూర్తి దేశానికి అన్ని వర్గాల వారిని కూడా మరి ఈ రోజుని ముందుకు నడిపిస్తున్నారంటే ఆయన ఒక రాజ్యాంగం చేసిన ఒక రాజ్యాంగం పద్ధతిలోనే మరి ఈ రోజుని ఈ దేశాలు, ఈ రాష్ట్రాలు కానీ దేశం కానీ నడిచే పరిస్థితి ఈ రోజునే ఉందంటే మరి అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని తీసుకుని అందరినీ కలుపుకొని సమానత్వంతో మరి ముందుకు సాగటానికి అందరం కూడా మరి కలిసిమెలిసి ఉండాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఈ సమాజంలో విద్య చాలా ముఖ్యము. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి ఆయన మరి చదువుకునే రోజుల్లో స్కూల్కి వెళ్తే కూడా మరి అంటరానితనం చూపించే పరిస్థితి, మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక మరి ఈ రోజుని సమాజంలో మాకు మేముగా జీవిస్తున్నామంటే ఒక రాజకీయ రంగంలో కానీ, ఒక ఉద్యోగ రంగంలో కానీ, ఏ రంగంలో అయినా మరి ముందుకు సాగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి. దేవుడంటూ ఉన్నాడో లేదో తెలియదు కానీ మాకంటూ మట్టుకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే దేవుడు. మరి ఇళ్ళ వేళలా కూడా మరి మేమందరం కూడా ఆయన్ని ఒక దేవుడే మాకు దేవుడిగా. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయమని, దేశానికి ప్రజాస్వామ్య పునాది వేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం అందరికీ మార్గదర్శకంగా నిలిచిందని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసల భరత్ కుమార్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బి శెట్టి వెంకట సత్యవతి పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జీవీఎంసీ 83వ వార్డు భీముని గుమ్మం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భరత్ కుమార్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఆది ఆంధ్ర సంఘం గౌరవ అధ్యక్షులు లంబా రాజేంద్ర ప్రసాద్, ముఖ్య సలహాదారులు మైలపల్లి నాగేశ్వరరావు, అధ్యక్షులు సబ్బవరపు గణేష్, కార్యదర్శి పూతల శ్రీనివాసరావు, ట్రెజరర్ పందిరి దయ్యాలరాజు, ఉపాధ్యక్షులు సమ్మంగి కనకారావు, సహాయక కార్యదర్శి కూరాకుల దేవి ప్రసాద్, గొర్లి వెంకట బాలసుబ్రహ్మణ్యం, సమన్వయ కార్యదర్శి కటారి మహేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్లి శివరాజ్, సిమ్మిటి రామకృష్ణ, తెరపల్లి మణికుమార్, కమిటీ సభ్యులు పందిరి నరసింహారావు, బెల్లం శ్రీనివాసరావు, కాసింకోట అప్పారావు, నేతల రాము, దౌర్ల కిషోర్, పిట్ట మారయ్య, చింతల రామకృష్ణ, గొర్లి చిన్న, నూకరాజు, మాదల విజయ్, గిలకల కిరణ్, చెక్క బుజ్జి, గాలి కనక మహాలక్ష్మిరావు, మాటూరి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక భీమనంగంలో జరుగుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలను ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఆది ఆంధ్ర సంఘం సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ పార్టీల రాజకీయ నాయకులకు, అదేవిధంగా సీనియర్ నాయకులందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో, ఆయన ఆశయాల్లో గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగించి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి పేద మధ్యతరగతి కుటుంబాలు అందరితో సమానంగా ఉండాలని 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించారు. ఏ విధంగానైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సూచించిన విధంగా అందరికీ సమాన హక్కు ఉంది అనేటువంటి రాజ్యాంగ వ్యాఖ్యలతో ఈ పరిపాలన కొనసాగించారు. కాబట్టి మనందరం కూడా అంబేద్కర్ గారిని ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విధంగా విజయవాడ నడిబొడ్డున మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 130 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అంబేద్కర్ గారు ఏ విధంగానైతే రాజ్యాంగాన్ని రచించారో అందులో ఉన్నటువంటి ప్రతి వ్యాఖ్యను కూడా మనందరం ఆదరించి మనందరం ఫాలో అవి నడుచుకోవాలని కోరుకుంటూ మనందరి తరఫున అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాల్లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యాంగ నిర్మాత కోనపర్తి ఎంసీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పి అనగాని వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికో ఒక కులానికో పరిమితమైన నాయకుడు కాదని ఈ దేశం గర్వించదగ్గ మహానీయుడని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించి ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించి అంటరానితనం లేని వివక్ష లేని సమాజం కోసం ఆయన పట్టిన తపన వెలకట్లేనిదని అన్నారు. అంబేద్కర్ ఆశించినట్లుగా సమాజంలో ఉన్నత విలువల్ని కాపాడడం, పేదలకు అణగారిన వర్గాలకు అండగా నిలవడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు. చదువు ఎంతో విలువైనది. ఆ చదువు ఆయనను ప్రపంచ దేశాలు కీర్తించేలా చేశాయని, చదువు వల్ల ఉన్నత స్థితిలో ఉండవచ్చని ఆయన నిరూపించారు. యువత అంతా ఉన్నత చదువులు అభ్యసించి ఆర్థికంగా స్థిరపడి ఉన్నత స్థితిలో ఉండాలని, రిజర్వేషన్లు యువత అంతా ఉపయోగించుకుని ఆయన ఆశయాలు నిలబెట్టే విధంగా సమాజం మెరుగుపడాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆనపర్తి ఎంసీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి, జుత్తుక కృష్ణ, తమలపూడి శివరామరెడ్డి, జుత్తుక సూరిబాబు, రావడి నాగు, కూటమి నాయకులు, అంబేద్కర్ యూత్ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన భారతదేశ ముద్దుబిడ్డ, మన భారత రత్న, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతోత్సవం ప్రతి పల్లెల్లో, అంటే ఈ రోజు పెదపూడి మండలం గొల్లల మామిడాల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజు భారతదేశం అంతటా కూడా ఈ అంబేద్కర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు ఆయన ఎందుకంటే బడుగు బలహీన వర్గాలపై వివక్ష, అలాగే అంటరానితన నిర్మూలంపై తన జీవితాన్ని అంతటినీ అంకితం ఇచ్చిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు భారత దేశానికి ఒక రాజ్యాంగ రూపకర్తగా మన అంబేద్కర్ గారు ఉండడం జరిగింది. ఈ రోజు మన భారతదేశం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. అదే విధంగా ఈ రోజు మనకి ఏదైతే అమరావతి మన రాజధాని ఉందో ప్రపంచంలోనే టాలెస్ట్ విగ్రహంగా మన అంబేద్కర్ విగ్రహం కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు విజయవాడ ఎలాగెంతగానే మన అంబేద్కర్ గారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రకటించిన వెంటనే ఒక సూచన చేస్తున్న వ్యక్తిగా అంబేద్కర్ గారు కనబడుతున్నారు. అదేవిధంగా ఈ రోజు యువత అందరూ ఒకటే ఆలోచించాలి. ఎందుకంటే ఆయన చరిత్ర మనం చదివేమో, ఎందుకంటే గుడికి బడికి దూరంగా ఉండడం, అలాగే ఎలాంటి సదుపాయాలు లేని టైంలో కూడా ఈ రోజు ఆయన చదువే ఒక ఆయుధంగా చేసుకుని ఈ రోజు భారతదేశానికి ఒక ముద్దు బిడ్డగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాకుండా ప్రతి వీధుల్లోనూ కూడా ఆయన విగ్రహాలు ఎట్టి మనం ఒక దేవుడిగా కొలవడం జరుగుతుంది. అలాంటి చదువుని మనం అందరం చదువుకోవాలి. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలి.
అలాగే ప్రతి బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా స్థిరపడే వరకు వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో కూడా పొందుపరచడం జరిగింది. యువత అందరూ కూడా మన మీద ఏ ఆశయాలు లక్ష్యాలు ఆయన పెట్టడం జరిగిందో దాన్ని అందరినీ ఒక మార్గదర్శకంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి. చదువుకుంటే చదువు ఎక్కడికైనా తీసుకెళ్తున్న తలెత్తుకుని ఈ రోజు మనం అంబేద్కర్ గారిని చూస్తున్నామంటే దానికి కారణం దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒక చదివే. ప్రతి యువత కూడా బాగా చదువుకుని భారత చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలని అంబేద్కర్ గారు అంటారు. అలాగే ఈ రోజు మనం అందరం అంబేద్కర్ గారిని చెప్పుకోవడం, వారి యొక్క జయంతోత్సవాలు జరుపుకుంటున్నామంటే ఆయన్ని ఆ స్టేజ్ లో నిలబెట్టింది ఒక చదివే. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. ఏదైతే రిజర్వేషన్లు ప్రకటించారో అవన్నీ కూడా మనం వినియోగించుకోవాలి. ఆర్థికంగా అందరూ స్థిరపడాలి. సమానత్వం అనేది ఒక చదువుతో వస్తుందని మన అంబేద్కర్ గారు నిరూపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ చదువుకుని మంచి భవిష్యత్తులో స్థిరపడాలని కోరుకుంటూ ఈ జయంతోత్సవాల్లో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు. గుల్లల మామిడారు ప్రత్యూష స్కూల్ 30వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం రాజుపాలెం రోడ్లోని సత్య ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ముఖ్య అతిథి లయన్ మండ రాజారెడ్డి మాట్లాడారు. 35 విద్యా వసంతాల ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాల ఎంతో మంది విద్యార్థుల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ అధికారులుగా తీర్చిదిద్దే పునాదులు నిర్మించిందన్నారు. మండల విద్యాశాఖ అధికారి 2 సత్యనారాయణ మాట్లాడారు. 35 సంవత్సరాల విద్యా బోధన అనుభవం కలిగిన ఈ పాఠశాల ఇటీవల కాలంలో కూడా ప్రముఖ విద్యా సంస్థలతో పోటీ పడుతూ అపుస్మా ఒలింపియాడ్ వంటి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎం రేవంత్ కుమార్ రెడ్డి 9వ తరగతి మరియు కె అరవింద్ 5వ తరగతి విద్యార్థులు తమ సత్తా నిరూపించుకున్నారని, విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి టెక్నాలజీ రంగంలో ఆధునిక పరికరాలతో ఏఐ మరియు రోబోటిక్స్ ను విద్యార్థులకు ఒక సబ్జెక్టుగా బోధిస్తోందని తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త మల్లెటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ పాఠశాల 30 సంవత్సరాలుగా తమదైన శైలిలో విద్యా బోధన చేస్తూ విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన క్రీడల్లో ప్రావీణ్యం పెంపొందించడానికి 2 ఎకరాల సొంత క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకుందని అన్నారు. పుట్టకొండ గ్రామ సర్పంచ్ మాట్లాడారు. పరిసర గ్రామాల్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు అందుబాటు ఫీజుల్లో ఆధునిక విద్యా బోధన అందజేస్తున్న ఏకైక విద్యా సంస్థ మన ప్రత్యూష స్కూల్ మాత్రమే అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కనకదుర్గ, డైరెక్టర్ మురళీకృష్ణ మరియు కరెస్పాండెంట్ కార్తికేయన్ పాఠశాల మెరిట్ విద్యార్థులకు మెడల్స్ మరియు బహుమతులు ప్రకటించగా అతిథులు పప్పు శ్రీనివాసరెడ్డి, యువరాజారెడ్డి తదితర ప్రముఖుల చేతుల మీదుగా అవార్డుని అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పేరెంట్స్ ను గ్రామస్తులు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Four of our students were awarded Pratibha Award from our beloved Chief Minister Nara Chandramukhi Naidoo. Now we have 26 Olympiad by APUSMA. They have procured state first in not only primary but also in secondary category. So 2 categories, state first belongs to our school, Pratyusha. అనకపల్లి గౌరపాలెం అంబేద్కర్ నగర్ లో 4 రోడ్ల కూడలి వద్ద పూల్బాగ్ రోడ్డు వద్ద భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడారు. కొలంబియా యూనివర్సిటీ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టరేట్ పట్టాలు పొందారన్నారు. ఆయన అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం మరియు న్యాయశాస్త్రంలో నిష్ణాతులు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగం. ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించి భారతదేశానికి అత్యుత్తమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి దళితులు, వెనుకబడిన వర్గాలు మరియు మహిళల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. స్వతంత్ర భారత తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్థాపనలో ఆయన రాసిన ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, ఇట్స్ ఒరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే పుస్తకం కీలక పాత్ర పోషించిందన్నారు. భారత ప్రభుత్వం ఆయనకు భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న బిరుదుతో గౌరవించిందన్నారు. అటువంటి మహనీయుని ఆశ సాధనకు నేటి యువత ప్రజలందరూ
ప్రజలందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు పాల్గొన్న వారు పుణతల భాస్కర్, దులం బుచ్చిరాజు, పావడ కామరాజు, రేబాక మధుబాబు, మైలపల్లి నాగేశ్వరరావు, మామిడి నూకరాజు, సిద్దికొండ మాణిక్యాలరావు, మునగపాక నరసింగరావు, మర్ర జోగారావు, గోవడ రాజు, మిడిపాటి హరిప్రసాద్, కట్ట అప్పలరాజు, మర్ర రమేష్, నేతలు చంద్రశేఖర్, నడుపు నాయుడు, చెక్క పార్వతి, చెక్క కుమార్, బొడ్డు చిన్నతల్లి, బొడ్డు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఇవాళ వాడవాడల ఊరు అంతా కలిపి ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, అలాగే ప్రతి దేశంలో ఉండేటువంటి ప్రతి భారతీయుడు కూడా ఇవాళ ఘనంగా ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకునేటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఇది భారతీయులందరికీ కూడా గర్వకారణమైనటువంటి, ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచినటువంటి భారతదేశానికే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా నిర్మించినటువంటి మన బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది మనందరం కూడా గమనించాలి. ఈవేళ ప్రపంచంలోనే ఏ దేశ పౌరుడికి లేనటువంటి ఇవాళ భారతీయుడికి అత్యంత ప్రాథమిక హక్కుల్ని కాపాడేటువంటి ఇవాళ ఒక రాజ్యాంగంలో ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కేవలం బిఆర్ అంబేద్కర్ గారికి దక్కింది. ఇది ఏ ఒక్క దళితుడికో వెనకబడిన వర్గానికో రచించబడినటువంటి రాజ్యాంగం కాదు. ఇది ప్రతి భారతీయుడు కూడా ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యత ఉండాలనేటువంటిది ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా ఆశయం, నినాదం. ఇవాళ దాన్ని మరి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ప్రాంతాల మధ్య ఇవాళ 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా ఇవాళ ఇంకా పూర్తి స్థాయిలో మన స్వతంత్రం వచ్చినట్టుగా మనం భావించట్లేదు. ఎందుకంటే ఇవాళ ఇంకా కుల వివక్ష, ఇవాళ ఇంకా అంటరానితనం, ఇవాళ అణగారిన వర్గాల మీద ఇవాళ చేస్తున్నటువంటి అక్రమాలు, అకృత్యాలు ఇవాళ మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. దురదృష్టకరం ఇదంతా కూడా. ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు కలల కన్నది ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా సోదర భావంతో మెలగాలి. ఇవాళ కులం అనేటువంటిది ఎక్కడ కూడా ప్రస్తావన రాకూడదు. ప్రతి విద్యార్థి కూడా, పిల్లాడు కూడా ఇవాళ విద్యను అభ్యసించి ఒక ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి అనేటువంటిది అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి స్వరాజ్యం. మరి అటువంటి కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని స్థాపించాలి. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లడ మామిడాడ గ్రామంలో ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కేతా తులసి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తులసి శ్రీనివాస్ మాట్లాడారు. నిమ్న జాతి జనోద్ధరణ కోసం, వారి చైతన్యం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండ రాజారెడ్డి, నాగుమల్లరావు, గుత్తుల రమణ, సుందరపల్లి వీరభద్రం, కురుపుడి శ్రీను, చంటి, మాల మహానాడు నాయకులు దాసు శ్రీను, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆయన జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వతంత్ర రాజ్యాంగం రచించి దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సాదరభావం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన సంఘ సంస్కర్త అండి. అంతేకాకుండా దళితులకు అంటరానితనం, కులంపై పోరాడి ఎంతో మంది అంటరాని వాళ్ళకి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడండి. అంతేకాకుండా విద్య ద్వారా మనం అన్ని సాధించుకోగలం అని తెలియజేసిన విద్యావేత్త అండి. మరి అలాంటి మహనీయుని మనం ఎప్పుడు గుర్తించుకుంటూ ఆయన అడుగుజాడల్లో మనం ఎప్పుడు నడవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారికి ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పిజివిఆర్ నాయుడు అన్నారు. స్థానిక మల్కాపురంలోని ప్రకాష్ నగర్ లో గల శ్రీ శబరి రెల్లి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 135వ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ఘాంజలి ఘటించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వల్లనే అణగారిన వర్గాల వారు ఆత్మగౌరవంతో జీవించగలుగుతున్నారని అన్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ సమానత్వం, సమాన హక్కులు కావాలి, అస్పృశ్యత నివారణ కావాలి, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనేటువంటి ధ్యేయంతో ఆయన చేసినటువంటి ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన కూడా
ఈ దేశంలో ఉండేటువంటి అణగారిన వెనుకబడిన వర్గాల వారికి వారి అభ్యున్నతికి కానీ వారందరూ కూడా ఉన్నత హోదాల్లో ఉండడానికి దోహదపడటమే కాకుండా సమానమైనటువంటి హక్కులు ఈరోజు 1930లో ఆయన ఒక న్యాయవాదిగా, బొంబాయి నుంచి ఒక ఎమ్మెల్సీగా, తర్వాత ఒక శాసనసభ్యుడిగా ఎన్నికవడమే కాకుండా లండన్లో జరిగినటువంటి అనేక రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నటువంటి అనుభవం, వాటన్నిటి అనుభవం వల్ల 1950లో అంబేద్కర్ గారికి రాజ్యాంగ సభ్యుడిగా నియామకం కావటం, 56లో ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం అమల్లోకి రావటం, ఆ తర్వాత న్యాయశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవడం అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు ఉన్న సమయంలో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రావటం కూడా గమనార్హమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకనే అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదంతో అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాలు సముచితమైనటువంటి గౌరవం లభించే విధంగా నిర్ణయాలు తీసుకోబడింది. ఆ క్రమంలోనే జిఎంసి బాలయోగ్ గారు లోక్సభ స్పీకర్గా తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా శాసనసభ స్పీకర్గా, ఒక ఆర్థిక మంత్రిగా కూడా మాధవరావు గారిని ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం, చీఫ్ సెక్రటరీగా కూడా ఆ రోజు ఎస్సీ వర్గానికి చెందిన వారిని ప్రమోట్ చేయడం అనేటువంటిది అంబేద్కర్ గారి స్ఫూర్తితో జరిగిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇప్పటికీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 200 యూనిట్ల విద్యుత్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఈరోజు సోలార్ విద్యుత్ని కూడా ఈరోజు రెంట్ ఇచ్చి మరీ ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి కలిగించాం. సో అనేక ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినాయి. ఈరోజు ఆ రకంగా ఏదైతే గత పాలకులు ఈరోజు ఆ సబ్ ప్లాన్ నిధులు కూడా మళ్లించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈరోజు వాటన్నిటికీ అతీతంగా అణగారిన వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తూ అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. జగన్నపేట సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి రాజులు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చదివే అన్ని దిశలకు మార్గమని, ఆయన కలలకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అంటరానితనం నుండి ఉన్నత స్థాయికి చేరాలని, రాష్ట్ర దేశ ప్రగతి చదువుతూనే సాధ్యమని, విద్యా వైద్యం అందరికీ అందాలని ఇది రాజ్యాంగం ఆశించిన ఉద్దేశమని అమూల్య తెలిపారు. మతాలకు విరుద్ధంగా చేసుకునే ఈ పండుగ చాలా ఆనందోత్సాహాలతో ప్రపంచానికి వెలుగు నింపే రోజు అని, ఒక మహానీయుడి పుట్టినరోజు జయంతి ఉత్సవాలు ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అమూల్య జిల్లా వాణితో మాట్లాడారు. అంబేద్కర్ వేసిన మార్గంలో నడవాలని, మనం ఆయనకి ఇవ్వాలి అని తెలిపారు. ఈ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తూ సహకరించిన పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా అందరం కూడా చక్కటి వాతావరణంతో చాలా సంతోషంగా ఈవేళ మేము జరుపుకుంటున్నాం. మనకు తెలుసు మతాలకి అనుగుణంగా, లేదు ప్రాంతాలకు అనుగుణంగా, రాష్ట్రాలకు అనుగుణంగా, లేదంటే దేశాలకు అనుగుణంగా కొన్ని పండుగలు జరుపుకుంటాం. వీటన్నిటికీ కూడా మించి ఇది కేవలం ఒక రాష్ట్ర పండుగో లేదంటే జాతీయ పండుగో కాదు, ప్రపంచానికి వెలుగు చూపించిన ఒక మహనీయుడి పుట్టినరోజు వేడుకలు ఈ పండుగ జరుపుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవటమే కాదు, ఆయన మనలో పాటిన నాంది, ఆయన వేసిన మార్గంలో గనక మనమందరం కూడా నడిచినట్లయితే అదే నిజంగా అంబేద్కర్కి మనమందరం అర్పించే ఘన నివాళి. అది మా రాజోల్ నియోజకవర్గంగా మేమందరం చక్కగా డిసిప్లైన్డ్గా ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నాయకులకి, కూటమి నాయకులకి, ప్రజలందరికీ కూడా పేరు పేరున జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.
అనకాపల్లి జిల్లా రాయవరం మండలం సర్వసిద్ధి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ యువజన సేవా సంఘ అధ్యక్షుడు ఎం రమణరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి సందర్భంగా ఎస్సీ కాలనీలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం గ్రంథాలయాన్ని మాజీ ఎంపీ బొల్చెట్టి గోవింద్ ప్రారంభించడం జరిగింది. ఈ గ్రంథాలయానికి రాజాట్రాయ్ టౌన్షిప్ అధినేత ఇరిగిల అప్పలకొండ అన్ని రకాల విద్యా ఉద్యోగార్థులకు అవసరమైన బుక్స్ మరియు లైబ్రరీకి కావాల్సిన ఐరన్ అలమర్లు కుర్చీలు సమకూర్చారు. అదేవిధంగా దివంగత మల్రెడ్డి అప్పలకొండ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బుక్స్, టేబుల్స్, చైర్స్ గ్రంథాలయానికి ఉచితంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ మాట్లాడారు. అంబేద్కర్ ఎంతో గొప్ప వ్యక్తి అని, ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు మన దేశం మొత్తం నడుస్తుందని అన్నారు. అలాగే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని, విద్యను ఆర్జించిన వాడు ధనం సంపాదించే అన్నదానంతో పాటు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనం చేయడం చాలా మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి ఎంపీ కేశబోయిన వెంకటలక్ష్మి, జడ్పీటీసీ కాకరదేవి మరియు గ్రామ సర్పంచ్ కురందాసు గణేష్, మాజీ సర్పంచ్ పడమట సతీష్, అంబేద్కర్ యువజన సేవ సంఘ అధ్యక్షుడు ఎం రమణారావు, ఏవైఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్ టి శ్రీనివాసరావు, అంబేద్కర్ యూత్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అలాగే ఎక్స్ సర్పంచ్ గణేష్ గారికి, వైస్ ప్రెసిడెంట్ చల్మల వెంకటేశ్వర గారికి, ఇక్కడ వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలండి. అంబేద్కర్ కోసం అందరికీ తెలిసిందే, మనం చెప్పిందే చెప్పుకోవాలి. ఇంకా కాకపోతే మనకి ఇంకా పూర్తిగా రాజ్యాంగం రాలేదు. అలాగే ఇక్కడ మన గోవింద్ గారు అన్నట్టు ఇక్కడ చిన్న తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఒకసారి పెద్దలందరూ కూర్చుండి సెట్ చేసుకుంటే ఈ కాలనీ డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ మన ఊరికి మన గోవింద్ గారు, మన ఎంపీ గారు, జడ్పీటీసీ గారు మనకి హాస్పిటల్లో ఒక రోడ్ ఇచ్చారండి. అలాగే శివాలయం దగ్గర నుంచి ఒక రోడ్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనకి కమ్యూనిటీ వాళ్ళకి రిపేర్ నిమిత్తం 3 లక్షల చిల్లర ఇచ్చారండి. మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిలో పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు స్థానిక ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, అలాగే ఎక్స్ సర్పంచ్ మన గణేష్ గారికి, సోదరులు ఎక్స్ సర్పంచ్ సతీష్ గారికి, సీని గారికి, ఇతర పెద్దలకు, ముఖ్యంగా మా సోదరుడు కీర్తిశేషులు మలిజెట్టి అప్పలకొండకి ఈ సభాపూర్వకంగా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మేము అందరం కలిసి చదువుకున్నాం, మీకు చాలా మంది తెలియకపోవచ్చు. ఈ రోజున మన సోదరులు, మన అప్పలకొండ గారి సోదరులోనే తండ్రి అయినటువంటి మా పేరులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడంలో కీలక పాత్ర వహించి మీ అందరినీ సమన్వయపరిచి ఇంత చక్కని కార్యక్రమాన్ని చేసినందుకు ఆ మహానుభావుడిని పేరు మీద వాళ్ళని అభినందిస్తూ, యాక్చువల్గా బ్రిడ్జ్ అనేది మన వాళ్ళు అడిగినప్పుడు నేను ఖచ్చితంగా మాకు అప్పలకొండ నాతో చదువుకున్నాడు వాడి పేరు మీద. గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం కొందరు స్వార్థపరులు మన మధ్యలో జాతులను అనేది క్రియేట్ చేసి కావాలని వాళ్ళ పబ్బం గడుపుకోవడం రకరకాల అంతరాయాలను కల్పించిన సందర్భంలో ఆ మహానుభావుడు మన మధ్య జన్మించి ఈ రోజున ఇటువంటి తారతమ్యాలు అన్నిటికీ రూపుమాపేలాగా చక్కని రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రోజున మన భారతదేశాన్ని మిగతా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నిజంగా సరస్వతి గ్రామంలో ఇలాంటి పండగ వాతావరణం నేను ఫస్ట్ సారి చూస్తాను. ఈ రోజు అంబేద్కర్ జయంతి జరుపుకున్నారు, కానీ నన్ను పిలవడం ఇదే, మమ్మల్ని పిలవడం ఫస్ట్ సారి. అయినప్పటికీ చాలా సంతోషము. ఎందుకంటే మనం ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన దయ వల్ల. ఎందుకంటే ఆయన మనందరి కోసం పోరాటాలు పోరాడి చదవని విద్య లేదు, చేయని పోరాటం లేదు, ఎన్నో నిందలతోనే అవమానాలతోనే ఆయన ఎన్నోసార్లు అంటరాని వాడిగా. భారత రాజ్యాంగ రచన ద్వారా సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ నేడు రాష్ట్రంలో వ్యక్తిగత రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తున్నారని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజు ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టిస్తూ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఒక్కొక్క నాయకుడు ఒక్కో రాజ్యాంగాన్ని చేత్తో పట్టుకుని ప్రజల్ని వేధిస్తున్నారని ఆరోపించారు. నేడు ప్రజలు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగానికి పునాది మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే.
రాజ్యాంగం అన్నది మన వ్యవస్థకి, ప్రజాస్వామ్య వ్యవస్థకి పునాది. దురదృష్టవశాత్తు అంటే ఇక్కడ ప్రస్తావించి ఇది కాదు అయినా ప్రస్తావించవలసి వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజకీయ పునాది మీదే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడి ఉంది. మన దురదృష్టం కొట్టి ఈరోజు అధికారం సంపాదించిన నాయకులందరూ కూడా ఎవరి రాజ్యాంగం వాళ్ళు రాసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి రాజ్యాంగాన్ని వాళ్ళు రాసుకుని అది ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఎవరికాళ్ళు రాజ్యాంగం రాసుకుంటే ఈ ప్రజాస్వామ్య పూర్తిగా విఘాతం జరుగుతుంది. అంబేద్కర్ లాంటి మహానుభావుడు రచించిన రాజ్యాంగానికి అవమానం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎవరి రాజ్యాంగం వాళ్ళదే, ఎవరి బుక్ వాళ్ళే పట్టుకుని చేతితో పట్టుకుని తిరుగుతూ ఉంటే ఈ వ్యవస్థ కోకట్టుగా వెళ్ళిపోవడం సహా విరిగి పడిపోయే పరిస్థితులు నేను ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏర్పడతాయి అని చెప్పడానికి చింతిస్తున్నాం. ఖచ్చితంగా బాధ్యత జరిగిన నాయకులందరూ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని మనసులో పెట్టుకుని ప్రజాస్వామ్యతంగా పరిపాలన చేయాలి ఆయన అడుగుదాడల్లా అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాడవాడల భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల సంబరాల్లాగా చేసుకుంటున్న ఈనాటి యువత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పునాదుల మీద ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బలమైన పునాదుల మీద నిలబడి ఉంది. దురదృష్టవశాత్తు కొంతమంది నాయకులు ఎవరి రాజ్యాంగం అధికారం వచ్చిన తర్వాత ఎవరి రాజ్యాంగాన్ని వాళ్ళు సంకలో పెట్టుకుని తిరగడం మొదలుపెట్టారు. దానివల్ల వ్యవస్థ ప్రజాస్వామ్య భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరి రాజ్యాంగాన్ని వాళ్ళు సంకలో పెట్టుకుని తిరిగితే వ్యవస్థ కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ మహానుభావుడు రచించిన రాజ్యాంగం వల్ల ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం మనుగడ సాధిస్తుంది. ప్రజల అధికారం ఇచ్చారు కదా అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలాగా ఇప్పుడున్న నాయకులు బిహేవ్ చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అందించిన రాజ్యాంగ ఫలాన్ని అన్ని వర్గాల వారు అనుభవిస్తున్నారని, ఆ మహోన్నతికి ఘన నివాళులు అర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నామని సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకుని ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అందరికీ నమస్తే అండి. నా పేరు శివదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. ఈరోజు నేను పుట్టిన ప్రాంతం మరి వీరవరపేటలో చాలా అద్భుతంగా ఆ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం మరి రామకోవెల దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మకి మరి పూలాలంకరణ చేసుకొని మరి అలాగే ఇక్కడ మరి వీరవరపేట ఎంట్రన్స్ లో ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మకి మరి పూలాలంకరణ చేసుకోవడం జరిగింది. మరి 135వ జయంతి శుభాకాంక్షలు మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క పండుగలో మరి అందరూ కూడా ఈరోజు విద్యావంతులుగా మేమంతా ఉన్నాము అని అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగపరమైన పదవులు కానీ ఆయన చూపించిన చదువు మార్గాల్లో కానీ మేము అందరం కూడా ముందుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మరింత ముందుకి అంబేద్కర్ భావజాలంతో వెళ్ళడానికి అందరూ కృషి చేస్తాం తెలియపరుస్తూ మాకు ఎంతగా సహకరించిన మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు సాయంత్రం కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఊరేగింపు కూడా అందరూ పాల్గొని చేయాలని కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటుకలపూడి గ్రామంలో గ్రామ ఎంప్లాయీస్ యూనియన్, ఆది ఆంధ్ర ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ, అంబేద్కర్ యువజన సంఘం, లారీ డ్రైవర్ యూనియన్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ వెంకటరత్నం, ఎంవీఓ జి రత్నకుమార్, లాయర్ బోడపాటి సుధీర్ కుమార్, గ్రామ మాజీ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు, ఏ సుధాకర్, పల్లి శ్రీనివాసరావు, ఆర్ నాగరాజు, బండి నాగమణి పాల్గొన్నారు. వీరందరూ మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, సంఘ సంస్కర్త, రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, దేశ మొదటి న్యాయశాఖ మంత్రి అని కొనియాడారు. జై భీం జై భీం అంటూ నినాదాలు చేపట్టారు. అనంతరం ఎంపీపీ స్కూల్ నందు నిర్వహించిన అంబేద్కర్ వ్యాస రచన పోటీల్లో స్పీచ్లలో పాల్గొని నా ప్రతి ఒక్కరికి బహుమతులు అందించారు. వచ్చిన అతిథులందరికీ పూలమాల వేసి శాల్వ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. కొటికలపూడి గ్రామ ప్రజలందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జయంతి అనగానే ఇది ఒక గొప్ప పండుగ, ఇది అందరి పండుగ. ఈ రోజున మనం పాడుకుంటా ఉంటాం చాలా పాటలు. అంబేద్కరుడే లేకుంటే మేమేమైపోయేవాళ్ళము అని, నిజంగా చచ్చిపోయేవాళ్ళం. ఆ బాలితనానికి, ఆ బానిస బ్రతుకుగా మన ఓటు హక్కుని లేకుండా చేసి, అలాంటి పరిస్థితుల్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక గొప్ప మేధావిగా మాత్రమే చూస్తారు. ఆయన ఈ యొక్క లోకంలో ఉన్న మరి మీరందరికీ నచ్చుతో నచ్చదో కానీ చెప్పాల్సిన వాస్తవం అయితే ఇది. ఈ నిజాన్ని చెప్పకుండా నేను ఉండలేను. అన్నీ దేవుడికి ఎట్లా నడవాలి, ఎలా ఫంక్షన్స్ ఎలా జరుపుకోవాలి అనే దాని మీద ఆయన 90 లెటర్లు రాస్తే డాక్టర్ ఆఫ్ లెటర్స్ అని ఇంకొక బిరుదుతో కూడా సత్కరించారు. 2 స్వేచ్ఛ, 3 సమానత్వము, 4 సౌభ్రాతృత్వము. ఈ 4 మీద బేస్ చేసుకుని రాజ్యాంగాన్ని 395 ఆర్టికల్స్, వాటిని 22 విభాగాలు చేసి 12 షెడ్యూల్స్ తో రాజ్యాంగాన్ని నిర్మించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వ్యవస్థని ప్రశ్నించి ఆ రక్కస్ యొక్క కోరలు పీకేసినటువంటి వాడు అంబేద్కర్. మన ఆత్మగౌరవ నినాదం, మన దేవుడు, మన సూర్యుడు, మన జాతులను వెలుగునిచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలను వెలుగునిచ్చినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. లండన్ లో లెనిన్ ఒకడు, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడు 20,000 పుస్తకాలు దేవుడు అంబేద్కర్. అంబేద్కర్ శాస్త్రం అసంపూర్ణ సమాజానికి కారణమైనటువంటిది. సృష్టికర్త రుజుట నుండి బ్రాహ్మణుడు పుట్టాడని, పుటస్కంధాల నుంచి క్షత్రియుడు పుట్టాడని ఆయన రాజ్యం రాయటం వల్ల, అదేవిధంగా ఒక ఐపీఎస్ మన గ్రామాల్లో ఉందంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యం రాయటం వల్ల, అదేవిధంగా ఒక ఐపీఎస్ కానీ ఎవరైనా కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాసిన వల్ల మన అందరూ కూడా ఈ రోజు స్వేచ్ఛ స్వాభావం కలిగి అన్ని ఫలాలు పొందుతుంది అంటే ఆ మహానుభావుడు వల్లే. అదేవిధంగా పెద్దలు మన రత్నకుమార్ గారు చెప్పారు, 4 విషయాలు చెప్పారు. ఆయన ఎంత మంది స్వేచ్ఛ స్వాభావం కలిగి ఉంటుందని మనం ఎంత గౌరవించాలన్నమాట. మనం అందరం కూడా ఈ రోజు పెరిగినప్పుడు గ్రామంలో అందరూ కలిసినట్టుగా ఆ మహానుభావులు రాజ్యాంగం రాసి మనందరూ కూడా అన్ని విధాలుగా ఉంది అంటే మనందరూ కలిసి విధంగా ఒక మతం కాదు, కులం కాదు, అందరం కలిసి ఈ విధంగా ఒక పండుగ వాతావరణం మన గ్రామంలో అందరూ కలిసి ఐక్యపరిచి ఎంప్లాయీ సొసైటీ పెద్దలు గ్రామస్తులందరూ కలిసి జేబీ మీటే కానీ అందరూ కలిసి ఇది ఒక మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి ఈ విధంగా పడిగిపూడి ఘనంగా జరుగుతున్నాం అంటే మనందరం పడిగిపూడి అందరం కలిసి ఏం చేస్తామంటే ఆ మహానుభావుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నివాళులు అర్పించుకుంటూ, అదేవిధంగా ఎప్పుడూ కూడా మన గ్రామంలో కలిసికట్టుగా ఈ జయంతి కార్యక్రమం జరగాలని కోరుకుంటూ సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వమే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తుని స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని దేశాన్ని ప్రేమించిన గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. నేటి యువత ప్రపంచంలో తాము ఎవరికీ తక్కువ కాదని ఆత్మవిశ్వాసం ఎదగాలని పిలుపునిచ్చారు. మేము భారత ప్రజలము
భారతదేశాన్ని సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలని మరియు దాని పౌరులందరికీ భద్రత కల్పించాలని గంభీరంగా సంకల్పించుకున్నాము. న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ ఆలోచన, భావ ప్రకటన, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన స్వేచ్ఛ, హోదా మరియు అవకాశాలలో సమానత్వం మరియు వారందరినీ ప్రోత్సహించడం, వ్యక్తి గౌరవాన్ని మరియు దేశ ఐక్యత, సమగ్రతను హామీ ఇచ్చే సౌభ్రాతృత్వం మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని ఇందు మూలంగా స్వీకరించి శాసనంగా చేసి మాకు మేమే ఇచ్చుకుంటున్నాము. ఇవాళ ఏప్రిల్ 14 మనం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాము. 135వ జయంతి జరుపుకుంటున్నాము. ఆయన రాజ్యాంగ నిర్మాత, మేధావి, అలాగే ఒక దార్శనికుడు. ఇలాగా ఎన్నో ఎంత చెప్పుకున్నా చాలదు. ఇందాక ఒక సోదరి అన్నట్టు ఎంత తక్కువ చెప్పినా చాలా చెప్పాల్సిన చాలా ఉంది ఆయన గురించి. అటువంటి వారికి నిజంగా మన ఇవాళ ఘన నివాళి అర్పించుకోవడం చాలా మన తుని నియోజకవర్గం తరఫున జరిపించుకుంటున్నాం. వారికి ఘన నివాళి అర్పించుకుంటున్నాము. అలాగే వారు పుట్టింది మహారాష్ట్రలో 1891లో మహారాష్ట్రలో రత్నగిరి అనే గ్రామంలో పుట్టి బాంబేలో మన లాయర్గా వృత్తిలో నిరుపేదలకి కూడా ఎంతో నిరుపేదల హక్కుల గురించి కూడా వారు ఎంతగానో పోరాడారు. అలాగే మన బాంబే నుంచి శాసన మండలికి ఎన్నికై మన దళితుల హక్కుల గురించి పోరాటం కొనసాగించారు వారు. అలాగే మన సమాజంలో కుల వివక్షత లేకుండా అందరికీ సమాన సామాజిక న్యాయం అందించాలని ఎంతో పోరాటం చేశారు. ఇలాగ వారి స్ఫూర్తితో కూడా మనం అందరం మన యువత, ముఖ్యంగా మన యువత కూడా ముందుకు సాగాలి అని చెప్పేసి సమాజంలో కూడా ఏదో హక్కుల కోసం పోరాటం చేయకుండా సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చి యువతకి ఒక వారికి వారంటూ ఒక మార్పు ఏర్పడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభ ద్వారా నేను యువతకు అందించే సందేశం ఇదే. మీరు ఊరికే మా హక్కులు అని పోరాడకుండా సమాజానికి మంచి చేయండి. ఒక మంచి మార్క్ అనేది మీరు ఒకటి ఏర్పరచుకోండి అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని. అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి కూడా తెలుగుదేశం పార్టీ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే పెట్టిన పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకు ఆ అడుగులతోటే మన మహిళల్లో ఆస్తి హక్కులు కానీ కల్పించడం కానీ, దళితులకి న్యాయం చేయడం కానీ ఇవన్నీ చేసింది కూడా ఆనాడు అన్న ఎన్టీఆర్ హయాంలో మన తెలుగుదేశం పార్టీ చేసిన పనులు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాతవరం మండల కేంద్రంలో ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి. నివాళులర్పించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంశాఖ మంత్రి అనిత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన సూచన అనుసరించాలి. యువతకు పిలుపునిచ్చిన ఎంపీ సీఎం రమేష్. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.
పెద్దపూడి మండలం గొల్లల మామిడాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆనపర్తి ఏఎంసీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.